హాయ్ వ్యూవర్స్. ధర్మస్థల మంజునాథుని యొక్క ఆలయం, శివుని ఆలయం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అది కూడా ఒకటి. కర్ణాటకలో నాకు తెలిసి ఇక శివుని భక్తులు ఎక్కువ ఉంటారు అక్కడ. ఇంకా ద బెస్ట్ పరమ పవిత్రంగా అక్కడ పూజిస్తూ ఉంటారు. ఈ ధర్మస్థల ఆలయం కింద ట్రస్టీలు ఉంటారు అండ్ భూములు ఉంటాయి, లైక్ నెంబర్ ఆఫ్ లెక్కలు అవన్నీ ఉంటాయి. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా మీలో కొంతమంది ధర్మస్థలకు సంబంధించి వీడియో చేయండి, ధర్మస్థల హత్యలకు సంబంధించి వీడియో చేయండి అంటూ ఉంటే నేను క్రాస్ చెక్ చేస్తూ ఉన్నా. అలాగే మీరు కూడా మరలా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు చేయరు, మీరు కావాలని వదిలేస్తున్నారు దాని మీద. సింపుల్ అండి. ప్రణబ్ మోహంతి అని డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయండి అని స్టేట్ గవర్నమెంట్ని కోర్టులు కూడా ఆదేశించారు. ఎందుకు? లాయర్లు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ప్రణబ్ మోహంతి ఆధ్వర్యంలోనే సిట్ ఉండాలి అని. ఇదే సమయంలో 2012లో సౌజన్య అని చెప్పేసి ఒక అమ్మాయి చనిపోయింది. ఆమెని ఎవరు చంపారు, అసలు ఎలా చనిపోయింది ఏంటి అని చెప్పేసి ఒక సిట్ ఏర్పాటు చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినప్పుడు ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేటప్పటికి మొత్తం తారుమారు అయిపోయింది. జస్ట్ లైక్ మన ఐఏషియా మీద హత్య కేసు టైప్ అనుకోండి, మన తెలంగాణలో హీరోయిన్ ప్రత్యక్ష టైప్ అనుకోండి, లైక్ ఇలా. ఈసారి అలా జరగకూడదు కాబట్టి ఒక సిన్సియర్ ఆఫీసర్ అతనికి ఇవ్వండి అన్నారు. ఇంకా సిట్ ఫామ్ చేయాల. సిట్ ఫామ్ చేస్తే వీడియోద్దాం నేను ఆగా. బట్ మీరు కంటిన్యూగా మెసేజ్లు కామెంట్స్ పెడుతున్నా సరే సరే ఇప్పుడు వీడియో చూస్తున్నాను. నేనేం చెప్పాను thumbnailలో, 100లో హత్యలు జరిగాయి అన్నది అబద్ధం అన్నా. ఇప్పటికి అదే మాట కట్టుబడి ఉన్నా, 100లో జరిగినది అబద్ధం. ఎవరైతే వచ్చి నేను ఈ మంజునాథ ఆలయం ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశా, 1995 నుంచి 2014 వరకు పనిచేశా, అప్రాక్సిమేట్లీ 20 years. ఈ 20 సంవత్సరాల కాలంలో దగ్గరగా 100లో నేను అంత్యక్రియలు చేశా, కొన్ని పూడ్చిపెట్టా, కొంతమంది తగలబెట్టా. 1998లో నా వల్ల కాక నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పా, పోలీస్ అధికారి దగ్గరికి, నన్ను ఘోరంగా కొట్టి ఇంకోసారి ఎక్కడైనా చెప్తే నీ ప్రాణం తీస్తా, నీ కుటుంబం అంతా రోడ్డుని పెడుతుంది భయపెట్టారు. ఇక అప్పటి నుంచి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నా అని చెప్పేసి అతను చెప్పాడు. ఇప్పుడు మనం జూలై 4వ తారీఖున, జూలై 3వ తారీఖున వెళ్ళి పోలీసుకి అప్రోచ్ అవ్వటం. వాళ్ళు కాదు కూడదంటే, ఒరే బాబు నేను ఒక శవాన్ని తీసాను ఒక చోట, అస్థిలో ఉన్న వీళ్ళు చూసుకోండి అని చెప్పేసి అంటే ఉండటం. ఆ తర్వాత జూలై 4న ఇతని తరఫున కొంతమంది ఇద్దరు లాయర్లను అపాయింట్ చేశారు. ఇక వాళ్ళు కోర్టులో వాదనలు జరుపుకున్నప్పుడు ఇతరుని 2018 సాక్షిని రక్షించే చట్టం ఒకటి ఉందట. అలా ఇతను రక్షణ కల్పిస్తూ ఇతను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని పోలీసు అదుపులో ఉంచి ఇక మొత్తం విచారణ చేయండి అన్నట్టుగా లాయర్లు మిగతాలంతా కూడా కోర్టుని ఆదేశించారు. కోర్టు వచ్చేసేమో కోర్టుని రిక్వెస్ట్ చేశారు, కోర్టు ఆదేశిస్తుంది. కోర్టు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి ఆదేశించారు. ఈవెన్ మహిళా సంఘాల వాళ్ళు కూడా సిద్ధరామయ్యకి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఇంకా క్లారిటీ రాదు. కారణం, ఎవరైతే ఈ రకంగా 100లో నేనే పూడ్చా, 100లో నేనే తగలబెట్టా, 100లో నేను చూసా, అందులో కొంతమంది గొంతులు కోసారు, కొంతమంది రేప్ చేశారు, కొంతమందికి లో వస్త్రాలు లేవు, కొంతమందికి అసలు బట్టలే లేవు, ఇందులో మగవాళ్ళు సైతం ఉన్నారని చెప్పేసి అతను చెప్పినప్పుడు చూస్తే కర్ణాటకలో ఆ రేంజ్లో అంతమంది చనిపోతే న్యూస్ బయటకు రాకుండా ఉండితే మీరు చెప్పండి. మిస్సింగ్ కంప్లైంట్ ఎవరా? పోనీ ఒకళ్ళలో 5 10 మంది 20 మంది ఇవ్వలేదు అనుకుందాం, మిగతా వాళ్ళు ఎవరా? మిస్సింగ్ కంప్లైంట్ లేదు, మా వాళ్ళు చంపేశారు, పోనీ మొత్తం అనాథలా అంటే అలా ఎలాగా? ఇతను 2010 2008 ఆ సమయంలో ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు ఉండేది, 15 సంవత్సరాలు ఉండేది, స్కూల్ యూనిఫామ్ ఉంది. ఆ అమ్మాయిని అప్పటికే చంపేశారు. దెన్ ఆ పెట్రోల్ బంక్ నుంచి జస్ట్ ఒక కొద్ది మీటర్ల దూరం పట్టుకెళ్ళిపోయి తగలబెట్టేశారండి అని అంటున్నాడు. నా కళ్ళ ముందు జరిగింది అయితే ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇప్పుడు అతను వచ్చి ఏమంటున్నాడు, ఆ నేత్రావతి నది ఒడ్డున నేనే ఎన్నో 100 శవాలను పూడ్చిపెట్టా, నన్ను తీసుకెళ్ళి నేను మొత్తం తవ్వి చూపిస్తా, నేను పలానా చోట ఉందని చెప్పాను చూస్తారా, తవ్వి అస్థిపంజరం చూసారా, అలాగే చూపిస్తా అంటున్నాడు. మేబీ ఈ వీడియో చూస్తున్న వారిలో కొంతమందికి నేను చెప్పేది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేను కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించా. ఒకవేళ అతను చెప్పింది నిజంగానకైతే 100లో శవాలకు దొరికితే అసలు ఇండియా కాదు ప్రపంచమంతా ఉలిక్కిపడింది. మొన్న మధ్య ఒక వీడియో ఇచ్చాను కదా, చర్చికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక అనాథాశ్రమం లాంటిది, అక్కడ కూడా ఇలాగ 100లో శవాలు బయటపడ్డాయి. ఏంటంటే అక్కడున్న చర్చి పెద్దలు, సేవ చేస్తున్నటువంటి మత పెద్దలు వీళ్ళే దారుణంగా రేప్ చేసి చంపేయటం, ఇంకా వేరే విధంగా చంపేయటం,
ఆకలికి తరలేక పిల్లలు చచ్చిపోతే వాళ్ళని పూడ్చేటి ఇలా చేశారు. ఇక్కడ వచ్చేసి చంపేస్తున్న వారిలో అందరూ ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇతను చెప్పిన దాని ప్రకారం. అంటే వాళ్ళకి ఏదైనా రహస్యాలు తెలిస్తే చంపాలి, లేదా వాళ్ళని లైంగికంగా వాడుకుంటున్నప్పుడు ఎదురు తిరిగి చంపి ఉండాలి, లేదు అన్నప్పుడు ఇంక వేరేది అవి ఇన్వెస్టిగేషన్ తేలాలి. నేను మరలేదు అంటున్నా, ఇతను వాంటెడ్గా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బురతలటం కోసం అయి ఉండొచ్చు, ఆ ధర్మస్థల ఆలయానికి సంబంధించి దాని యొక్క పరువు కోసం అయి ఉండొచ్చు, లేదు నిజంగానే ఒక విజిల్ బ్లేయర్గా అక్కడ ఆ గతంలో జరిగినటువంటి దారుణం మొత్తం ఇప్పుడు బయట ప్రధానంగా వచ్చినట్టయితే చెప్పే కదా, ఇక సాక్షాత్ ఆ మందునాథులు ఇతను పంపించండి అనుకుంటా. బట్ ఇతని మాటలు కానీ బిహేవియర్ కానీ జరిగింది ఇది అని అతను చెప్తున్న విధానం కానీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయండి అని చెప్తున్నది కానీ ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తుంటే మరలా చెప్తున్నా, ఖచ్చితంగా ఇతను చెప్పిన ప్రకారం చంపేసే ఉంటారు, చనిపోయే ఉంటారు, తగలబెట్టే ఉంటారు. అయితే నేనేమనుకుంటున్నాను, చాలా తక్కువ మంది అంటున్నా, అది కూడా మహాఘోరం, నేరం, పాపం, ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. ఇతను కోరుకున్నట్టు వాళ్ళకి అంచనాలు కూడా జరపాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బట్ వందల్లో అన్నదైతే నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. అలా గనక బయట గనక పడింది అంటే చెప్పే కదా, ప్రపంచంలోనే భయంకరమైన ఘోరమైనది ఇదే అయింది అనమాట. సో విషయం అర్థమైందా? నేను ఎందుకు వీడియో ఇవ్వలేదంటే అతను చెప్పిన దానికి తగ్గట్టుగా ఇక్కడ కమిటీ ఒకటి ఫామ్ చేయాలి, అది చేయలే, సిట్ వేయలే. తర్వాత అతను చెప్తున్నట్టుగా వందల సభలు తవ్వి తీస్తారంటే అది చేయలే. అండ్ పోనీ మా పిల్లలు మిస్ అయ్యారని చెప్పేసి 100 కంప్లైంట్ ఇచ్చారంటే అది లేదు. మరి ఇప్పటికిప్పుడు ఇతను వచ్చేసి ఎందుకు ఆ రకంగా కంప్లైంట్ ఇచ్చాడు ఏంటంటే తేలాలి. అతను మానసికంగా బాగానే ఉన్నాడా, అండ్ అతను వెనక ఎవరైనా ఉండి ఈ రకంగా వెళ్ళి చెప్పించారా? ఒకవేళ ఇతనే గనక ఎవరినైనా చంపి ఇతనే పూడ్చిపెడితే ఆ పూడ్చిపెట్టిన దాన్ని ఎవరో మీదకి తొయ్యాలన్నట్టుగా ఆ రకం ఇప్పుడు ఏమైనా వచ్చాడా? అండ్ లేదు మిగతా ఎవరన్నా ఆ రకం చంపి మనిషిని పూడ్చిపెడితే అది ఇతను చూసి ఇది ఒకప్పుడు చేశారని చెప్పేసి అలా బయట పెడతానికి ఏమైనా వచ్చాడా? ఎందుకంటే ఒకప్పుడు కన్నడ సినిమాలు వేరు, ఇప్పుడు కన్నడ సినిమాలు మీరు చూడండి మలయాళ సినిమాలతో పోటీ పెడుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నమాట, మిస్టరీ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అసలు ఏమి జరగదు కానీ జరిగింది అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. అప్పుడు దీనికి లింకప్ అన్నప్పుడు వేరే ఎక్కడో భయంకరమైన మర్డర్లు జరిగి ఉంటాయి, భయంకరమైన దొంగతనాలు జరిగి ఉంటాయి, ఇంకా వేరే ఉంటాయి. అలా ఇతను ఏమన్నా తీసుకొచ్చి ఇలా యాడ్ చేశాడంటే అది కూడా పాసిబిలిటీ ఉంది. మలయాళం, కన్నడం, తమిళంలో ఇటువంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. జరిగింది వేరుండేది, వీళ్ళు చెప్పేది వేరుంటుంది. వీళ్ళు చెప్పినంత గట్టిగా చేసుకుంటూ పోతే ఇదేంట్రా ఇక్కడ ఇంతమంది చనిపోయారు, అరే ఇదేంట్రా ఇక్కడ ఏదో మాయమైంది, మరి ఇదేంట్రా ఇక్కడ ఇంతమంది నిధులు ఉన్నాయి, లైక్ ఈ వేలో వస్తాయి. రీసెంట్గానండి తమిళంలోనూ కన్నడ ఇటువంటి సినిమా సేమ్ వచ్చింది నాకు. అందుకే ఇతను చెప్తున్న ప్రకారం చూస్తుంటే 100 మంది చనిపోవటం, చంపటం, పూడ్చిపెడతాం, తగలబెడతాం అబద్ధం నాకు అనిపిస్తుంది. మేబీ ఈయనకు అంటున్నట్టుగానే ఉండొచ్చు 5, 6, అది కూడా తక్కువనండి బాబు. దర్శిందేనండి రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, రేణుకా స్వామి చెప్పిన దర్శనం అన్నాడా, అదే రీసెంట్గా ఒక సినిమా అనమాట. మొత్తం ఏమిలా పెద్ద బావి లాంటిది, మొత్తము పుర్రెలే, శవాలే. మేబీ అటువంటిది అతను మైండ్లో ఉండిపోయి అలా ఏమైనా మానసికంగా లేకుండా చెప్పాడా అనేది త్వరలో ఖచ్చితంగా తెలిసింది. ఏ మాత్రం తేడా వచ్చినా, మిస్సింగ్ కంప్లైంట్లు ఉన్నా ఇమ్మీడియట్గా డీజీపీ హయాంలో సిట్ వేస్తారండి. అలా వేయలేదంటే ఇంకొకసారి మీరే కూడా ఆలోచించండి. చెప్పే కదా, చూద్దాం. రాను ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశాక డీజీపీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ మొత్తం నడుస్తూ ఉంటే ఆయన్ని చూపిస్తా అంటున్నాడు. నిజంగానే ఒకవేళ శ్మశానంలో చూపిస్తే తవరు కదా, ఎందుకంటే శ్మశానంలో శవాలే కదా ఉంటాయి. అలాగే నేత్రాన్ని ఒడ్డిన అన్నప్పుడు అక్కడ మరి ఎక్కడ ఏంటి? సో ఇలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ డౌట్స్ అనేవి ఉన్నాయి. ఐఎమ్ షూర్ అతను ఎవరైతే వచ్చినారో అతని మైండ్లో మొత్తానికి ఏదో వేరే స్కెచ్ ఉంది, లేదా అతను సైకలాజిగా తేడా అయి ఉండాలి. అలా చెప్పేసి ధర్మస్థలకి సంబంధించి ఆ దేవస్థానానికి, ఆ మేనేజ్మెంట్కి సపోర్ట్ అని కాదు, అసలు అక్కడ ఏమీ జరగలేదు, పిచ్చోటి కొంచెం చెప్తున్నాడు కూడా అలాంట్లా 100లో హత్యలు, 100లో పూడ్చిపెడతాలంటే జరగని పని. అలా జరుగుంటే ఇప్పటికి ఎప్పుడో బయటపడేది అంతే.